నిన్న వరంగల్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ఆయనే గొప్ప హిందువు అయినట్టు, ఆయనకే హనుమాన్ చాలీసా వస్తుంది అన్నట్టు, 2 నిమిషాలు టైం ఇస్తే మొత్తం హనుమాన్ చాలీసా చదువుతాయని, బీజేపీ వాళ్ళకి హనుమాన్ చాలీసా కాదు ఏం తెలియదని, పూజలు చేసుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళకే తెలుసు అని చెప్పిండు. అంటే ఒక రకంగా మేమే హిందువులం, నికార్సైన హిందువులే అని చెప్పిండు హరీష్ రావు. నేను మీ ద్వారా హరీష్ రావు గారికి ఒక 5 ప్రశ్నలు సూటిగా అడగదలుచుకున్నాను. నిన్న నువ్వు మాట్లాడిన వరంగల్ గడ్డ మీదనే హరీష్, ఒక దేవస్థానంలో పనిచేసేటువంటి పూజారి గౌరవనీయులు సత్యనారాయణ గారి హత్య జరిగింది. అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీ పార్టీ, నువ్వు మంత్రివి. మరి ఆ రోజు నీకు హిందువుననే విషయం గుర్తుకు రాలేదా హరీష్? ఒకవేళ గుర్తుకొచ్చుంటే ఆ రోజు కాదు, ఆఖరికి నిన్న పోయిన ఎన్నికల ప్రచారంలన్నా పోయి ఆ సత్యనారాయణ గారి కుటుంబాన్ని ఆదుకున్నవా, పరామర్శించినవా అని చెప్పాలి. రెండవ అంశం, మీరు మంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సంక్రాంతి పండుగ సందర్భంగా బైన్సా పట్టణంలో హిందువుల ఇళ్లలోకి పోయి పండుగ పూట చేసుకున్న సకినాల మీద కూడా, అంటే దాన్ని ఆ పదాన్ని నేను వాడాలనే వద్ద, యూరిన్ పాస్ చేసినారనేటువంటి వార్తలు వచ్చి పేపర్లు టీవీలన్నీ ఘోషిస్తే ఎంతమందిని అరెస్ట్ చేసిరు హరీష్ గారు? ఎందుకు పోలే నీ మామ బైన్సాకి? నువ్వెందుకు పోలే బైన్సాకి? ఆ రోజు హిందువులు అనే విషయం మర్చిపోయినరా మీరు? అధికారంలో ఉన్నంతసేపు కాసిం రజ్వీ వారసులు, అధికారం కోల్పోయినాక హిందువులా? 2014-19 ఎన్నికలప్పుడు మీ మామ కరీంనగర్ పోయి హిందుగాళ్ళు పొందుగాళ్ళు అన్నాడు. మరి అలా ఆనాడు మీరు హిందువు అయితే మీకు ఆ విషయం ఎందుకు గుర్తుకు రాలేదు? మేము హిందువులం, మా ప్రభుత్వంలో హిందువులకు అన్యాయం జరగది అని ఒక మాట ఎందుకు చెప్పలేకపోయినారు మీరు? ఇంకా హీనమైనటువంటి విషయం ఏంటంటే, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ పోతే, ఆడపిల్లలు ఎగ్జామ్ రాయడానికి పోతే మంగళసూత్రం తీసేయమని, మట్టెలు తీసేయమని, రకరకాలుగా ఆడపిల్లకి హిందూ సాంప్రదాయం ప్రకారం ధరించే ఆభరణాలను కూడా తొలగించి ఎగ్జామినేషన్ సెంటర్ల దగ్గర అవమానపరిచిన రోజు ఈ అసలు సిసలైనటువంటి హిందూ అనేటువంటి హరీష్ రావు ఆడికి పోయిండు. ఎందుకు హిందువుల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతుంటే నేను నికార్సైన హిందువునని ఆ రోజు ఎందుకు హరీష్ రావు గుర్తుకు రాలేదో ఒక్కసారి చెప్పాలి. ఇంకో మాట కూడా అన్నాడు, మేము కట్టలేదా యాదగిరి గుట్ట, ఎంత గొప్ప కట్టినామో అన్నాడు హరీష్ రావు. ఎట్లా కట్టినావు సార్? ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఎన్ని పైసలు తీసుకురు? నాకు డౌట్, బహుశా ఈ ఫోన్ ట్యాపింగ్ లో బంగారు నగల దుకాణపులను బెదిరించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చిన బంగారంతో కట్టినేమో అనేది నాకు డౌట్ కూడా. యాక్చువల్లీ మీ ఫోన్ ట్యాపింగ్ లో దేవుని కూడా వదిలిపెట్టలేదేమో అనేది నాకు ఉన్నటువంటి అనుమానం. చివరిగా మొన్న చెంగిచెర్లలో హోలీ వచ్చింది, దాని కులమైంది, మతమైంది, అందరు రంగులు వేసుకున్నారు, అందరు ఆడుకున్నారు. అయిపోయినాక ఎవరో ఇద్దరు డాన్స్ పెట్టుకున్నారు, డీజే పెట్టుకున్నారు, ఊరందరూ కలిసి డాన్స్ చేసారు. చెంగిచెర్లలో దాడులు జరిగినాయి. మరి ఖండించినవా? బాధిత కుటుంబాలను పరామర్శించినవా? ఇవన్నీ ఏం చేయకుండా నాకు హనుమాన్ చాలీసా వచ్చు, నేను ఇప్పుడు చదవనా అంటే ఆ పక్కనున్న వినయ్ భాస్కర్ అంటే ఆయన చదవన్నా రోజు పూజ చేస్తారట వీళ్ళు. ఎప్పుడైనా ఎవరి ముఖానికైనా బొట్లు అనమాట, అది మేమే బొట్లు పెడతాం, మేమే పూజలు చేస్తాం, మేమే హిందువులం. ఎప్పుడు అది వచ్చింది హరీష్? అధికారం పోయిన తర్వాత హిందువులు, అధికారంలో ఉన్నప్పుడు కాసిం రజ్వీ వారసులు. ఈ పక్క ఓవైసీ ఆ పక్క ఓవైసీని కూర్చోబెట్టుకొని మీరే కదా ఖర్జూర పనులు తినిపించుకుంటే కాబట్టి. అది మొన్న కదా ఎలక్షన్ కోడ్ వచ్చినాక కదా సిద్దిపేటలో మీ బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్, మీ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ కలిసి మదీనా ఫంక్షన్ హాల్లో మొన్న రాత్రి 4 రోజుల క్రితం రాత్రి తోఫాలు ఇద్దామని సంచులు దించితే ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్ పోయి రాత్రిపూట అందరూ అరెస్ట్ చేసి తీసుకుపోయింది కదా. ఎన్నాడన్నా హిందువుల గాయం తగులితే ఈ రోజు దాకా హరీష్ అన్నట్టు ఆయన వచ్చి పరామర్శించిండా? ఆయన ఈ 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవేం చేయని హరీష్ రావు ఇలా మేమే అసలు సీసలు హిందువులం,
హిందువులకి వారసులం అని చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. చిన్నప్పుడు ఎవరో పెద్ద మా తెలుగు టీచర్ చెప్పిండు, 100 ఎలుకల్ని తిన్న తర్వాత ఓ పిల్లి చెప్పిందంటే ఇంకో పిల్లితోటి, నేను కాశీకి పోయి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని వచ్చి శాకాహారిగా మారదామని అనుకుంటున్నా అని చెప్పిందంట. అట్లుంది ఇలా హరీష్ రావు అన్నట్టు ఆయన పరిస్థితి. 10 సంవత్సరాలు ప్రతి నిమిషం హిందువులకి హిందువుల హక్కులకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి మీ ప్రభుత్వం ఇలా కొత్తగా హిందుత్వ నినాదాన్ని ఎత్తుకొని దానికి 2 లైన్లు హనుమాన్ చాలీసా చదివి దాంట్లో 4 తప్పులు చెప్పి దానికి ఏదో నేను గొప్పగా చెప్పిన అనుకునేటువంటి ప్రచారం చేసుకోవడాన్ని హరీష్ మానుకోవాలి. ఇది రోజువారీ జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హరీష్ రావు కూడా హనుమాన్ చాలీసా వస్తుందని చెప్పుకున్నందుకు 4 రోజులు చదువుకొని వచ్చి 5వ రోజు మీడియా ముందు ఆడినటువంటి నయా నాటకం తప్ప ఇంకొకటి కాదు.